తమిళ కార్తీక సోమవారం కావటంతో తిరుపతి జిల్లాలో శివాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. మార్గశిర బహుళపక్ష ఆరుద్ర నక్షత్రం నాడు శివుడికి అభిషేకం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. కార్తీక మాసం ముగిసిన నేపథ్యంలో కూడా తిరుపతిలోని ఆలయాలు శైవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిన్న ఉదయం అమావాస్య పోయినప్పటికీ ఈరోజు సోమవారం కావడంతో తమిళ భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకొని స్వామివారికి దీపాలు నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు అర్చక స్వామినారాయణ అడిగి తెలుసుకున్నాం. స్వామి, ప్రధానంగా ఈ కార్తీక తమిళ మాసంలో భక్తులు ఎలాంటి ఇది చేస్తారు? నమస్తే దేవి దేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారుడ, నకారాయే నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయే నమో నమః. ఓం నమ శివాయ. మంచినీళ్ళగుంట శివాలయము, సూర్యనారాయణ శర్మ ప్రధాన అర్చకులు. కార్తీక మాసము మొన్న 25వ తేదీ కల్లా అయిపోయింది తెలుగు కార్తీక మాసం. ఇప్పుడు జరిగేటువంటి అరం కార్తీక మాసం జరుగుతోంది. ఈ అరం కార్తీక మాసం కూడా 2 వారాల వరకు మన భక్తులందరూ కూడా, భక్తులు తెలుగు వాళ్ళు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివకేశవులకు నిలయమైనటువంటి కార్తీక మాసం, మార్గశిర మాసం ఇంకా పవర్ఫుల్ మాసం అన్నమాట. అందువల్ల శివకేశవులు నిలవైనటువంటి దీప నైవేద్యాలు, నెల్లి చెట్టు కింద, రావి చెట్టు కింద, ఈ పెద్ద పెద్ద మంచి మా వృక్షాల దేవతా వృక్షాల చెట్టు కింద దీపాలు, నెల్లికాయ దీపాలు, ఉసిరి దీపాలని ఆవు నెయ్యితో 360 ఒత్తులు వేయడం, అలాగే 1,00,000 ఒత్తులు. తర్వాత అట్లాగే వాళ్ళు అనుకున్న ప్రకారంగా వాళ్ళ యొక్క కుటుంబంలో సమస్యలని తొలగిపోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలని తొలగిపోవడానికి దీపం వెలిగించడం వల్ల సకల దారిద్ర్యం తొలగిపోయేదే కాకుండా దీపం ఏ విధంగా అయితే కాంతి వస్తుందో ఆ విధంగా వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలని వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తలస్నానం చేసుకొని మంచి ముగ్గులు వేసి, మంచి బియ్య పిండి పసుపు ముగ్గులు వేసి, అష్టదళ పద్మాలన్నీ వేసి కూడా ఎంతో భక్తితో తెల్లవారి వేకువజామున స్నానం చేసి 10:30-11 లోపల ఎక్కడ శివాలయాలు కనపడితే అక్కడ అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరు భక్తులు వాళ్ళ సంతోషంగా, వాళ్ళ కుటుంబ క్షేమానికి పార్వతీ పరమేశ్వరుడు శివకేశవుడు అనుగ్రహం ఉండాలని, అందులో మార్గశిర మాసం బహుళ పక్షం 16, 12, 24వ తేదీ ఆరుద్ర నక్షత్రం వస్తూ ఉందండి. చాలా పవర్ఫుల్ ఆరుద్ర నక్షత్రము, పరమేశ్వరి యొక్క జన్మ నక్షత్రము. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లు ఆ రోజు ఒక్కసారి అభిషేకం చేసుకుంటే జీవితాంతం మనము పరమేశ్వరుడికి అన్ని పూజలు చేసినట్లే, మనకు అన్ని కష్టాలన్నీ తొలగిపోయినట్లే అని ఆయన చెప్పారు. అందువల్ల చాలామంది కూడా భక్తులు నన్ను అడిగారు, మార్గశిర మాసం 16 ఆరుద్ర నక్షత్రం స్వామి ఎన్ని గంటలకు అభిషేకం చేస్తాము, ఎంత ఖర్చు అవుతుందని కూడా అడిగారు. అదే నేను చెప్పానమ్మా, ఖచ్చితంగా చాలా మామూలుగా నెలకు నక్షత్రం వస్తుంది, ఆరుద్ర నక్షత్రం. ఇది 12 నెలల్లో 12 మాసాల్లో విశేషమైన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజే మార్గశిర మాసం బహుళ 16వ తేదీ సోమవారం. అదే మార్గశిర మాసం లెక్క వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ డే. మన యొక్క జన్మల దోషాలన్నీ కూడా తొలగిపోయి, మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి, మనం చేసేట వృత్తి వ్యాపార విద్యా విధానం వల్ల పిల్లలకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి, సౌభాగ్యవృద్ధి, సంపద, సకల అష్ట ఐశ్వర్యాలు అన్నీ కూడా కలుగజేసేటువంటి ఆ ఆరుద్ర నక్షత్రం రోజు ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే సమస్తమైన దోషాలు పోతాయి, సకల ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం భంగం లేకుండా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే అన్నీ కూడా మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు ఆ రోజు విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. అలాగే భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం అయిపోయిందని ఆగలేదు, మార్గశిర మాసంలో కూడా తమిళ మాసం వస్తూ ఉంది కాబట్టి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మాసము ఈ యొక్క మార్గశిర మాసంలోనే కూడా కపిలేశ్వర స్వామి సన్నిధానంలో కానీ, తమిళనాడులో కానీ మన అక్కడ దీపం వెలిగిస్తారు, ఆకాశ దీపం వెలిగిస్తారు. కాబట్టి ఈ మాసం కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి అమ్మవారికి, పరమేశ్వరుడికి
మహావిష్ణువుకు చాలా విశేషమైనటువంటి మాసం కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎక్కడ ఉన్న శివాలయాలు కానీ దేవాలయాలు కానీ వెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబం క్షేమం కోసం వాళ్ళ ఆరోగ్యము మహాభాగ్యం సౌభాగ్యం సంపద అన్నీ కూడా కలగాల కుటుంబం పిల్లలు అందరూ కూడా బాగుండాలని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధతో ఉపవాసంతో ఉండి దీపాలని వెలిగించి అయ్యవారికి సంవత్సరానికి సరిపడేటువంటి బియ్యము కూరగాయలు పప్పు దినుసులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అయ్యవారికి స్వయంపాక దానం చేయడం వల్ల దేవతలు ప్రీతి కాబట్టి బ్రాహ్మడు భోంచేస్తే మీకున్నటువంటి కష్టాలని తెలియపోతాయి. అందువల్ల బ్రాహ్మడికి బియ్యము కూరగాయలు స్వయంపాక దానం ఇచ్చి వస్త్రదానం ఇచ్చి అయ్యవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుందని ముందు ఆ విధంగా పురాణాలు చెప్పున్నాయి, శాస్త్రాలు కూడా చెప్పున్నాయి. కాబట్టి ఈ విధంగా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఏదైతే మార్గశిర మాసం కూడా శివుడితో పాటు అమ్మవారికి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ మాసంలో వచ్చే ఆరుద్ర బహుళపక్ష ఆరుద్ర నక్షత్రం రోజున శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించితే ఆ రోజు జీవితంలో ఒకసారి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పని అర్చకులు చెప్తున్న పరిస్థితుల్లో భక్తులు కూడా ఏదైతే తమిళ కార్తీక మాసం కొనసాగుతున్న నేపథ్యంలోనే తిరుపతిలోని ప్రముఖ శైవాలయాలన్నిటికీ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్వామివారికి భక్తి శ్రద్ధలతో దీప నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మాసంలోనే ఏవైతే అర్చకులు ఉంటారో అర్చకులకి స్వయం పాక ఇవ్వగలిగితే ఆ ఫలితం చాలా మంచి చేస్తుందని చెప్పిన కూడా అర్చకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.